హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన ఈ వీడియోలో బాస్మతి రైస్ ఎలా కుక్ చేయాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ సలాం బాస్మతి రైస్ని యూజ్ చేశానండి. ఈ బాస్మతి రైస్ అయితే మనము నీటిలో అరగంట సేపు పాటు నానబెట్టవలసిన అవసరం లేదు. వీటిని డైరెక్ట్గా కుక్ చేసుకునవచ్చు. చూడండి, నేను ఈ కప్పుతో 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగి నీటినంతటిని వంపివేయండి. వేరే బాస్మతి రైస్ అయితే కోహినూర్ కానీ అలాగే ఆకాష్ కానీ డిఫరెంట్ బ్రాండ్స్ దొరుకుతాయండి బాస్మతి రైస్. వాటినైతే మీరు హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ పాటు నీటిలో నానబెట్టాలి. ఈ బాస్మతి రైస్ అయితే డైరెక్ట్గా కుక్ చేసుకునవచ్చు. నేను ఇక్కడ రెండు సార్లు కడిగి నీటిని అంతటిని వంపివేశాను. వంపివేసిన తర్వాత కూడా కొంచెం నీళ్ళు బాస్మతి రైస్లో మిగిలిపోతాయి కదా. చూడండి, 2.5 కప్స్కి నేను ఇక్కడ 4 కప్పులు వాటర్లు పోసి అలాగే ఈ సలాం బాస్మతి రైస్కి అయితే 2.5 కప్స్కి 4 కప్స్ కూడా అవసరం లేదండి. కొంచెం తగ్గించి పోసుకోండి. మీరు పొడిగా తినేవారు అయితే, మెత్తగా తినేవారైతే కరెక్ట్గా 4 కప్పులు సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే ఒక చిన్న టీ స్పూను ఆయిల్ని యాడ్ చేయండి. ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల అది పొడిలాడుతూ బాగా వస్తుందన్నమాట రైసు. అలాగే సాల్ట్ యాడ్ చేయటం వల్ల కుక్ చేసిన తర్వాత బాస్మతి రైసు టేస్టీగా ఉంటుంది. చూడండి, బాస్మతి రైసు కుక్కర్లో రెడీ అయిపోయిందండి.